ఆహ్, 'ట్రూ లవర్'. 'ట్రూ లవర్' గురించి అందరికీ తెలిసిందే. యాక్చువల్‌గా తమిళ్‌లో 'లవర్' అనే పేరు మీద రిలీజ్ అవుతుంది. నిన్న ఈవినింగు అక్కడ తమిళ్‌లో ప్రీమియర్స్ చేశారు. దానికొచ్చిన రెస్పాన్స్ నిజంగా అమేజింగ్. బట్ నేను ఫస్ట్ టైమ్ ఈ సినిమా చూసినప్పుడు నాకు ఏదైతే ఎక్సైట్‌మెంట్ వచ్చిందో, అదే ఎక్సైట్‌మెంట్ నిన్న ట్విట్టర్‌లో ట్వీట్స్ ద్వారా చూడటం జరిగింది. అదే ఎక్స్‌పీరియన్సు ఈ ఫిబ్రవరి 10న ప్రతి ఒక్కళ్ళు తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జెన్యూన్ సినిమా ఆర్గానిక్‌గా రాసేటప్పుడు డైరెక్టర్‌కి ఖచ్చితంగా తెలుస్తది. అతను చాలా డీప్‌గా వెళ్లి రాసాడు ఈ సినిమా. అలా తీసాడని. అంటే ఎక్కడా కూడా ఒక్క సీన్ కూడా సినిమాటిక్‌గా లేకుండా చాలా జాగ్రత్తగా ఆడియన్స్ హ్మ్. ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మన్స్ తీసుకోవటం గానీ, అది ఆహ్, మీకు చూస్తే అర్థమవుతది. ఈరోజు ఈ సినిమాని నిజంగా ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాం? ఎందుకు జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం? ఒక తను 'బేబీ' తీసినా, నేను ఒక పెద్ద సినిమా చేస్తున్నా. ఈ సినిమాని ఎందుకని తెలుగు ఆడియన్స్‌కి అనుకున్నాం అనేది మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. డెఫినిట్‌గా చాలా మంచి సినిమా. అందులో డౌటే లేదు. ఇది కేవలం ఏంటంటే, ఒక అమ్మాయికి ఇందాకడ వంశీ మాట్లాడుతూ యాక్చువల్‌గా బాయ్ థింగ్ అన్నాడు. యాక్చువల్‌గా గర్ల్స్‌కి నచ్చేది బాయ్ థింగ్సే. మళ్ళీ బాయ్స్‌కి నచ్చేది గర్ల్ థింగ్సే. అందుకని ఇద్దరు ప్యారలల్‌గా చూస్తారు కలిసి. ఈ సినిమా ఫ్యామిలీ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదు. అట్లాగే మన తెలుగమ్మాయి ఈ 'గౌరిప్రియ' నిజంగా అద్దరగొట్టేసింది. ఒక ఫోన్ కట్టు ఏడుస్తూ, మాట్లాడుతూ ఎన్ని రకాల పెర్ఫార్మ్ చేయాలో అంతా చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే 'మణికందన్' గురించి చాలా మన తెలుగు పర్సన్‌లాగా ఓన్ చేసేసుకున్నాం. ఫస్ట్ డే నుంచి అతనెవరో తమిళ్ హీరో అని అట్లా లేకుండా చాలా ఏదో మన మా ఇంట్లో ఒక పర్సన్‌లాగా, మన మధ్యన తిరిగే పర్సన్‌లాగా అనిపించాడు. ఆహ్, తెలుగులో కూడా ఈ ఇద్దరి పేరుతో మా మాస్ మూవీ మేకర్స్ మీద స్ట్రైట్ సినిమా తీయాలనుకుంటున్నాం. అది. డెఫినిట్‌గా మంచి సినిమాసు ఎప్పటికప్పుడు అందించాలనే మా తపనని, మమ్మల్ని బ్లెస్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఈ సినిమా రేపు ఈవినింగు ప్రీమియర్స్ పడతాయి ఇక్కడ. అట్లాగే 10థ్ నుంచి యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్‌లో ఉంటది. ఈ వాలంటైన్స్ డేకి నేను అందుకే యాక్చువల్‌గా నెవర్ ఫర్గెట్ దిస్ ట్రూ లవర్ ఇన్ దిస్ వాలంటైన్స్ డే అని పెట్టాను. ఎందుకంటే మనం నిజంగా మర్చిపోలేం. ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ చూస్తుంటే నాకు మళ్ళీ 2 గంటల్లో మనల్ని తెలియకుండా ఆళ్ళ వరల్డ్‌లోకి తీసుకెళ్ళిపోయారు. అక్కడే సక్సెడ్ అనిపించింది డైరెక్టరు. నిజంగా 'ప్రభు వ్యాస్' చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. అతనికి ఈ ప్రొడ్యూసర్ 'యువరాజ్‌కి' ఎంత మంచి పర్సన్స్ అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజంగా కష్టపడిన దానికి ఫలితమే ఈరోజు ఈ 'ట్రూ లవర్'కొచ్చే పాజిటివ్ బజ్. డెఫినిట్‌గా ఈ సినిమాని చూడండి. ఈ టీమ్‌ని అందరిని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.